Hi friends, welcome to Entertainment Channel. Big Boss Season 8, Episode 6, 4th day evening. నైనిక అండ్ యష్మికి బిగ్ బాస్ సెకండ్ ఛాలెంజ్ ఇచ్చారు. ఈ ఛాలెంజ్కి నిఖిల్ సంచాలకుడిగా వ్యవహరించాడు. బిగ్ బాస్ చేతులు వదలకుండా ఎవరైతే బాడీ మీద నుంచి ఫస్ట్ రింగ్స్ ఫినిష్ చేస్తారో వాళ్ళే విన్ అని చెప్పారు. యష్మి అండ్ నైనికకి బిగ్ బాస్ ఇచ్చిన ఫస్ట్ ఛాలెంజ్లో యష్మి వాళ్ళు బాడీ మొత్తం యూజ్ చేసి రింగ్స్ ఫినిష్ చేశారు. నైనిక టీం వాళ్ళు స్ట్రాటజీ యూజ్ చేసి హెడ్ మీద నుంచి రింగ్స్ ఫినిష్ చేశారు. ఈ టాస్క్లో నైనిక టీం విన్ అయింది. ఈ టాస్క్లో నైనిక వాళ్ళ టీం చాలా తెలివిగా ఆడారని నాకు అనిపించింది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నిఖిల్తో సోనియా ఈ వారం నేను ఎలిమినేట్ అయిపోతే నువ్వు రీగ్రెట్ ఫీల్ అవుతావని అడగగా నిఖిల్ సోనియాతో రీగ్రెట్ ఫీల్ అవుతాను, కానీ ఈ వారం నువ్వు ఎలిమినేట్ అవ్వవని చెప్పాడు. మణికంఠ నవ్వుతూ ఉండడం చూసి నబిల్ భాషతో చెప్పగా అప్పుడు భాష ఈ డాకర్కి మనిషి అయ్యాడరా అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. నెక్స్ట్ 5th డే మార్నింగ్ కిచెన్ ఏరియాలో అభయ్తో సీత ఒక 5 minutesలో వస్తానని చెప్పి వాష్రూమ్కి వెళ్ళింది. సీత వచ్చేలోపు అభయ్ కుక్ చేయడంతో సీతకి ఆ విషయం నచ్చలేకపోవడంతో నేను కుక్ చేయను, మీరే చేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 5వ రోజు మధ్యాహ్నం బిగ్ బాస్ నైనిక అండ్ యష్మి టీం వాళ్ళకి లాస్ట్ ఛాలెంజెస్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఛాలెంజ్లో యష్మి టీం నుంచి పృథ్వీ పౌల్ ఆడడంతో నైనిక వాళ్ళ టీంలో నబిల్ కూడా పౌల్ ఆడాడు. అప్పుడు సంచాలకుడుగా ఉన్న నిఖిల్ ఇది అన్ఫేర్ అని చెప్పగా వాళ్ళిద్దరు పౌల్ ఆడడం మానేశారు. బజర్ మోగే టయానికి యష్మి వాళ్ళ టీంలో ఎక్కువ బ్రింగ్స్ ఉండడంతో యష్మి వాళ్ళ టీం విన్ అని నిఖిల్ బిగ్ బాస్కి చెప్పడం జరిగింది. ఫస్ట్ పృథ్వీ పౌల్ ఆడకపోతే నైనిక వాళ్ళ టీం నుంచి నబిల్ కూడా పౌల్ ఆడకుండా ఉండేవాడు. యష్మి టీం నుంచి పృథ్వీ ఫస్ట్ పౌల్ చేయడం అది అన్ఫేర్ అని నాకు అనిపించింది. ఈ ఛాలెంజ్లో ఎవరు ఫస్ట్ మిస్టేక్ చేశారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. తర్వాత లివింగ్ ఏరియాలో ఇంటి సభ్యులతో బిగ్ బాస్ విన్ అయిన యష్మి వాళ్ళ టీం తక్కువ సభ్యులు ఉన్న నిఖిల్ టీం నుంచి ఒకరిని తీసుకోమని చెప్పగా అప్పుడు యష్మి సోనియాని వాళ్ళ టీంలో జాయిన్ చేసుకుంది. బిగ్ బాస్ విన్ అయిన యష్మి వాళ్ళ టీంకి డ్రాగన్ ఫ్లై బెడ్రూమ్ని, పికాక్ అండ్ జీబ్రా బెడ్రూమ్స్ని మిగిలి ఉన్న టీమ్స్కి ఇవ్వడం జరిగింది. 5వ రోజు సాయంత్రం మణికంఠ హౌస్మేట్స్తో ఆదిత్యలాగా మాట్లాడి ఇమిటేట్ చేశాడు. అప్పుడు హౌస్మేట్స్ అందరూ సరదాగా నవ్వుకున్నారు. తర్వాత బిగ్ బాస్ 3 టీమ్స్కి వాళ్ళ క్లెయిమ్స్ నేమ్ని పెట్టమని చెప్పగా అఖండ అనే నేమ్ యష్మి వాళ్ళ టీం, అంతులేని వీరులు అనే నేమ్ నైనిక వాళ్ళ టీం, కెరటం అనే నేమ్ నిఖిల్ వాళ్ళ టీంకి పెట్టుకున్నారు. తర్వాత బిగ్ బాస్ యష్మి, నైనిక, నిఖిల్ని కన్ఫెక్షన్ రూమ్కి పిలిచి ఎక్కువ సభ్యులున్న క్లీన్గా యష్మి వాళ్ళ టీం ఏ పని చెయ్యక్కర్లేదని, ఏ పనులు చేయాలో యష్మి వాళ్ళ టీమే నిర్ణయించాలని చెప్పి యష్మితో చెప్పడం జరిగింది. అప్పుడు యష్మి నిఖిల్ వాళ్ళ టీంకి కుకింగ్ అండ్ నైనిక వాళ్ళ టీంకి మిగిలిన అన్ని క్లీనింగ్ సెక్షన్స్ ఇవ్వడం జరిగింది. యష్మి నిఖిల్ వాళ్ళ టీంకి కుకింగ్ ఒకటే ఇచ్చి నైనిక వాళ్ళ టీంకి క్లీనింగ్ పనులు అన్నీ ఇవ్వడం అన్ఫేర్ అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఆ తర్వాత కిచెన్ ఏరియాలో ప్రేరణ ఖాళీ జ్యూస్ బాటిల్ డస్ట్బిన్లో పడేయగా అభయ్ దాన్ని ఎందుకు డస్ట్బిన్లో పడేస్తున్నావు, టేబుల్ మీద పెట్టు, నైనిక వాళ్ళ టీమే క్లీన్ చేసుకుంటారని చెప్పగా ప్రేరణ డస్ట్బిన్లోంచి తీసి టేబుల్ మీద పెట్టింది. ఈ విషయం సీత చూసింది. ఆ తర్వాత యష్మి టీం వాళ్ళందరూ గార్డెన్ ఏరియాలో జ్యూస్ తాగుతూ ఎంజాయ్ చేశారు. తర్వాత విష్ణుప్రియ నేను ఏ పని చేయనని చెప్పి ఇది చాలా అన్ఫేర్ అని చెప్పి ఎమోషనల్ అయింది. ఆ తర్వాత అభయ్ కిచెన్ ఏరియాలో ఆమ్లెట్ వేస్తుండగా కుకింగ్ మీరు ఎందుకు చేస్తున్నారని చెప్పి సీత గొడవ పడింది. ఈ గొడవలో అభయ్ సీతని సొల్లు మాటలు మాట్లాడొద్దు అండ్ దిమాక్ లేదు అని అనగా సీత చాలా ఫీల్ అయ్యి ఏడుస్తూ బాధపడింది. 5వ రోజు రాత్రి హౌస్మేట్స్ అందరూ సరదాగా మాట్లాడుతున్నారు. అప్పుడు ఆదిత్య నాకు నిద్ర వస్తుంది నేను వెళ్ళిపోతాను అనగా అప్పుడు పృథ్వీ నేను మాట్లాడుతున్నప్పుడే మీరు వెళ్ళిపోతున్నారు, నాకు చాలా బాధగా ఉందని చెప్పి ఆదిత్యకి నిద్ర వస్తుందని తెలిసి సరదాగా పృథ్వీ కాసేపు ఆదిత్యాన్ని నిద్రపోనివ్వకుండా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేశాడు. ఆ విషయం తెలిసిన హౌస్మేట్స్ అందరూ సరదాగా నవ్వుకున్నారు. అక్కడితో ఎపిసోడ్ 6 అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.